వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము ఎగ్ బిర్యానీ చేస్తున్నామండి. సో ఇక్కడ నేను 8 ఎగ్స్ తీసుకున్నానండి. ఆల్రెడీ వాష్ చేసి వాటర్ యాడ్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఎగ్స్ అనేటివి పగలకుండా ఉంటాయన్నమాట, అందుకని చెప్పి సాల్ట్ వేసానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకోవాలండి. సో ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయాయండి. సో నేను ½ అన్ అవర్ బాయిల్ చేశానండి ఎగ్స్. సో ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ అయ్యాయండి. సో నేను ఒక ½ అన్ అవర్ బాయిల్ చేశానండి. నెక్స్ట్ ఎగ్స్ ఇవన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి, ఒక నైఫ్ తీసుకొని. ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట ఎగ్స్కి. సో ఎగ్స్ అన్నీ ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ మనము ఎగ్స్ ఫ్రై చేద్దామండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెయిట్ అయిన తర్వాత ఆయిల్ వేసానండి, కొంచెం సాల్ట్, నెక్స్ట్ ½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఎగ్స్ అన్నీ కూడా మంట సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీ చేసినప్పుడు ఎగ్ అనేది ఓపెన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్స్ అన్నీ కూడా మంట సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు ఎగ్స్ అనేటివి ఓపెన్ అవ్వకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎగ్స్ అన్నీ కూడా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలండి, ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. సో ఎగ్స్ అన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి మనము. నెక్స్ట్ బిర్యానీలోకి ఆనియన్ ఫ్రై చేస్తున్నానండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే ఆనియన్ ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే ఒక సైడే ఫ్రై అయిపోతాయి అన్నమాట, ఒక సైడ్ ఫ్రై అవ్వవు అనమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆనియన్ అన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేటివి మాడిపోతే టేస్ట్ అనేది ఉండవు అనమాట. సో ఇలా వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ అన్నీ. నెక్స్ట్ మనము మసాలా రెడీ చేద్దామండి బిర్యానీలకి, ఫ్రెష్ మసాలా. ఫస్ట్ నేను ఇక్కడ కోకోనట్ వేస్తున్నానండి. కోకోనట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బాదం అండి, అలాగే నెక్స్ట్ జీడిపప్పు అండి. నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారేంత వరకు. చూడండి ఇలా రావాలండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం కూల్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ½ టేబుల్ స్పూన్ గసగసాలండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఇవన్నీ కూడా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి, ఇలా రావాలి స్మూత్గా. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి, 1 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ లైట్గా మిక్సీ పట్టాను. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కర్రీ లీవ్స్ అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ టొమాటో పైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి.
టమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత టమాటో పేస్ట్ అంతా కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో పేస్ట్ అంతా కూడా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టి కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిందండి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిందనమాట. నెక్స్ట్ ఇది వరకు మనం పైన పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాం కదండి, బాదము, కాజు, గసగసాలు అవన్నీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, హోమ్ మేడ్ గరం మసాలా అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్ట్ సాల్ట్ అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా నార్మల్ సాల్ట్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. నెక్స్ట్ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి, ఎక్కువ లిక్విడ్ అయిపోతుంది. నేను జస్ట్ ఒక 100 ml వాటర్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇదివరకు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, ఆ ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎగ్స్ బాగా మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే అంత అడుగంటిపోతుంది అన్నమాట, సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి ఎగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఫైనల్లీ నేను లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి బాగా కర్రీ అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఎగ్స్ అంతా మసాలాలో కుక్ అయిపోయిందండి. కవర్ పెట్టి సో పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనము రైస్ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ నేను రైస్కి వాటర్ బాయిల్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ హోల్ గరం మసాలా కొంచెం వేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీరా అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. నెక్స్ట్ మూత పెట్టి వాటర్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే డైరెక్ట్గా రైస్ కుక్ చేస్తామంటే రైస్ అనేది స్టిక్కీగా ఉంటుందన్నమాట. సో అందుకని రైస్ పొడి పొడిగా ఉండడానికి నేను ఆయిల్ యాడ్ చేశానండి. నెక్స్ట్ మూత పెట్టి వాటర్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వాటర్ అన్నీ కూడా ఇలా బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ నేను బాస్మతి రైస్ 1 kg వాష్ చేసి పెట్టుకున్నానండి. 1/2 అవర్ నానబెట్టి పెట్టాను. ఆ రైస్ అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 70% కుక్ అయితే చాలండి రైస్, మిగతా 30% మనకు బిర్యానీలో కుక్ అయిపోతుంది అన్నమాట. రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టి మరొకసారి కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ తీసిన తర్వాత రైస్ అంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 70% కుక్ అయిందండి. ఇప్పుడు మనము రైస్ అంతా పక్కన తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నానండి. ఒక లేయర్గా రైస్ యాడ్ చేయాలండి. నెక్స్ట్ లేయర్గా రైస్ యాడ్ చేసిన తర్వాత లైట్గా నేను ఇక్కడ గీ వేస్తున్నానండి. నెక్స్ట్ రైస్ మీద ఇలా కర్రీ కూడా లేయర్గా వేసుకోవాలండి, ఎగ్ అంతా కూడా. నెక్స్ట్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదండి, అవి కూడా లైట్గా యాడ్ చేస్తున్నానండి. అలాగే కొత్తిమీర కూడా లైట్గా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్
రైస్ యాడ్ చేస్తున్నానండి, సెకండ్ లేయరు. నెక్స్ట్ థర్డ్ లేయర్ అండి. నెక్స్ట్ కొత్తిమీర అండి. నెక్స్ట్ ఆనియన్ అండి. నెక్స్ట్ రైస్ అంతా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ గీ యాడ్ చేస్తున్నానండి. గీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను జఫరాన్ వేస్తున్నానండి. హాట్ వాటర్లో నానబెట్టి పెట్టాను అన్నమాట. జఫరాన్ వేస్తున్నానండి. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫైనల్గా ఫ్రై ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో ఎగ్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిందండి. చూడండి ఎలా వచ్చిందో. సో బిర్యానీ అయిపోతానే వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. బిర్యానీ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో. సో వేడి ఎగ్స్ లేయర్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.